రాష్ట్రమంతా ప్రతిష్టాత్మకంగా మెగా పీటీఎం నిర్వహించబడుతోందని ప్రతి పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం మంచి ఫలితాలనిస్తోందని కాకినాడ రూరల్ ఎంపీడీఓ పి సతీష్ పేర్కొన్నారు. రమణయ్యపేటలోని ఏపీఎస్పీ జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లస్ లో ఈ రోజు సుమారు 600 మంది తల్లిదండ్రుల సమక్షంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఘనంగా విజయవంతంగా కొనసాగింది. ఈ సమావేశంలో కాకినాడ రూరల్ ఎంఈఓ యేసుదాస్ మాట్లాడుతూ పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ఇలాంటి సమావేశాలు ఎంతగానో తోడ్పడతాయని పేర్కొన్నారు. సమగ్ర శిక్ష ఏఎస్ఓ జోగిరెడ్డి మాట్లాడుతూ ఇక్కడ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు కలిసి మెగా పీటీఎంను అత్యంత వైభవంగా జరిపించాలని కొనియాడారు. పాఠశాల గెస్టెడ్ ప్రధానోపాధ్యాయుని కె గాయత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్పర్సన్ కర్రి దుర్గాదేవి, వైస్ చైర్మన్ పోలినటి రమణ కుమార్, పాఠశాల ఇన్ఛార్జ్ సత్యవోలు శ్రీనివాస్, ఫస్ట్ అసిస్టెంట్ కిరణ్మయ్, పాఠశాల ఉపాధ్యాయులు భారీ ఎత్తున తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ కందుకూరి పాలరాజు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అనంతరం తల్లిదండ్రులకు లెమన్ అండ్ స్పూన్, టగ్ ఆఫ్ వార్, ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం సుమారు 1200 మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సహపంక్తి భోజనం స్వీకరించారు. అందరూ డిస్కస్ చేయడం అవి జరిగింది. అదేవిధంగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ని నెక్స్ట్ హెల్త్ కార్డ్స్ని కూడా మొట్టమొదటిసారిగా ప్రథమంగా హెల్త్ కార్డ్స్ని ఇవ్వడం కూడా జరిగింది ఈ సంవత్సరం. వాటిని కూడా పేరెంట్స్కి చూపించి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో పిల్లల ఆరోగ్య పరిస్థితులు కూడా చర్చించడం జరిగింది. దాని అనంతరం పేరెంట్స్కి ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా టగ్ ఆఫ్ వార్, మెన్స్కి టగ్ ఆఫ్ వార్, లేడీస్కి లెమన్ అండ్ స్పూన్ ఇలాంటి ఆటల్లో నిర్వహించడం జరిగింది పోటీలు. అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ పేరెంట్స్ కూడా ఈ కార్యక్రమంలో మాతో పాటు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఓల్డ్ స్టూడెంట్స్ రాజేష్ గారు, సాయి ప్రకాష్ గారు ఇంటర్నేషనల్ పోయట్. ఆయన 4000 పోయమ్స్ రాయడం జరిగింది. ఆయన కూడా ఈ ఏపీఎస్పీ పూర్వ విద్యార్థుల తరఫున వచ్చి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ ఏపీఎస్పీ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమాన్ని నన్నయ్య యూనివర్సిటీ పొలిటికల్ హెచ్ఓడి గారు వాళ్ళ స్టూడెంట్స్తో కలిసి వచ్చి ఒక కేస్ స్టడీగా దీన్ని తీసుకోవడం జరిగింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడాను, విద్యాశాఖ తరఫు నుంచి ఏఎస్ఓ శ్రీ జోగిరెడ్డి గారు కూడా ఈరోజు డిఈఓ గారు కూడా విజిట్ చేయడం జరిగింది. ఏఎస్ఓ జోగిరెడ్డి గారు కూడా మా పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమాన్ని మాకు సజెషన్స్ పాల్గొని మాకు సజెషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత ఎంపీడీఓ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంపీడీఓ గారు, ఎంఈఓ2 శ్రీ యేసుదాస్ గారు, ఈ అధికారులందరూ కూడా ఈ సందర్శించడం జరిగింది. ఇదైన వెంటనే మేము పిల్లలకి, తల్లిదండ్రులకి అందరికీ కూడాను, అతిథులందరికీ కలిపి మిడ్ డే మీల్ మధ్యాహ్న భోజన పథకం తరఫున మిడ్ డే మీల్ కూడా సుమారు 1300 మంది అందరికీ కూడా భోజనాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.